హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ మీ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనం రైల్వే నుంచి వచ్చినటువంటి అసిస్టెంట్ లోకో పైలట్ సంబంధించినటువంటి ఎఫ్ఏక్యూ యొక్క అప్డేట్ అయితే రావడం జరిగింది. దానికి సంబంధించినటువంటి మెయిన్ డేటాలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ ఇంటూ వీడియో. సో వీడియోలోకి వెళ్ళిపోయే ముందు ప్రతి ఒక్కరు కూడా శ్రీనివాస్ మీ యాప్ని ప్లే స్టోర్ నుంచి ఇన్స్టాల్ చేసి రెగ్యులర్గా ఫాలో అవుతుండండి. ఈ యొక్క యాప్ నుంచే మీకు రైల్వే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి కోర్సెస్ అండ్ అదేవిధంగా ఇంపార్టెంట్ కంటెంట్ అండ్ అదేవిధంగా స్టడీ మెటీరియల్స్ అన్ని కూడా ఈ యొక్క యాప్ నుంచి మీకైతే లభించడం జరుగుతుంది. సో వెంటనే ఈ యొక్క యాప్ని ఇన్స్టాల్ చేయండి. వీడియో డిస్క్రిప్షన్లో యాప్ యొక్క లింక్ అనేది అందుబాటులో ఉండడం జరిగింది. మన యొక్క స్టోరీ యొక్క లింక్ కూడా అందుబాటులో ఉంది. ఆ యొక్క రెండింటి నుంచి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. సో మనకి ఒక ఎఫ్ఏక్యూ అప్డేట్ అని మనకు ఆర్ఆర్బీ చెన్నై బోర్డు నుంచి అయితే రావడం జరిగింది. సో మనకి ఇక్కడ కింద కనిపిస్తుంది కదా క్లిక్ హియర్ ఫర్ ఎఫ్ఏక్యూ అని. ఇంకా మన యొక్క బోర్డులో అప్డేట్ అయితే చేయలేదు. మేబీ మనకి ఈరోజు ఆఫ్టర్నూన్ లేదా ఈవినింగ్ వరకు అయితే చేసే అవకాశం ఉంది. సో దీనిపైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనకు అప్లికేషన్ ప్రాసెస్ సంబంధించినటువంటి క్లారిటీగా మనకి ఇక్కడ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. మొత్తం కూడా మనకి ఇక్కడ ఇంగ్లీష్ మీడియంలో అందుబాటులో ఉంటుంది. సో దీంట్లో మెయిన్ పాయింట్స్ అన్ని కూడా మీకు ఫ్యూ డేస్ బ్యాకే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ బిఫోర్ ఫిల్ అప్లికేషన్ ఫామ్ అనేది మనం ఆల్రెడీ వీడియో చేశాం కదా. సో అప్లై చేయడానికి ముందే మీరు చేసుకోవాల్సినటువంటి నెసెసరీ యాక్షన్స్, ఫోటో, సిగ్నేచర్, మీ యొక్క వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ అండ్ అదేవిధంగా నెసెసరీ స్టెప్స్ అనేవి. సో ఆ యొక్క వీడియో ఒకసారి చూస్తే మీకు దీనికి సంబంధించి తెలుగు మీడియంలో క్లారిటీ వస్తుంది. అండ్ మళ్ళీ ఒకసారి ఇక్కడ అప్డేట్ ఇచ్చారు కాబట్టి దీంట్లో ఏమైనా కొత్త పాయింట్స్ ఉన్నాయేమో చూద్దాం. దీనికి సంబంధించినటువంటి డేటాలోకి వెళ్ళిపోయే ముందు మీరందరూ కూడా రెగ్యులర్గా అడుగుతున్నటువంటి క్వశ్చన్స్కి ఒకసారి మనం ఆన్సర్ ఇచ్చే ప్రయత్నం అయితే చేద్దాం. సో మీరందరూ అడుగుతున్నటువంటి మెయిన్ క్వశ్చన్ ఏంటిదంటే వేకెన్సీస్ పెరుగుతాయా పెరగవా? సో వేకెన్సీస్ అని పెరిగే అవకాశాలనే మనకు 99% అయితే ఉండడం జరిగింది. ఎందుకంటే ఆల్ ఓవర్ ద ఇండియాలో ఆస్పిరెంట్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది, టీచర్స్ ప్రొటెస్ట్ చేయడం జరిగింది, యూట్యూబర్స్గా మా యొక్క సపోర్ట్ వచ్చింది. అండ్ దాంతోపాటు ఈవెన్ రైల్వే యూనియన్స్ నుంచి కూడా రైల్వే పైన ప్రెజర్ పెరిగింది. ఓకేనా? సో ఇన్ని రకాలుగా ప్రెజర్ వచ్చింది. అండ్ దిస్ ఈజ్ ఏ ఎలక్షన్ మూమెంట్ కాబట్టి ఖచ్చితంగా మనకు పోస్టులు అయితే పెంచుతారు. కాకపోతే ఎంత అనేది మాత్రం మనకి ఇంకా డిసైడ్ అయితే అవ్వలేదు. సో దానికి సంబంధించి బోర్డు అయితే మీటింగ్ అయితే పెట్టబోతుంది. ఆ యొక్క మీటింగ్లో తీసుకున్నటువంటి డెసిషన్స్ ప్రకారంగా వాళ్ళు ఒక కట్ ఆఫ్ డేట్ నిర్ణయిస్తారు. లైక్ మనకు 2024 డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఖాళీలు, లేదంటే 2025 మే వరకు, లేదంటే 2025 డిసెంబర్ వరకు ఉన్నటువంటి ఖాళీలను ఫిల్ చేయాలనేటటువంటి ఒక డెసిషన్ తీసుకొని దాన్ని బట్టి వాళ్ళైతే వేకెన్సీస్ లిస్ట్ అయితే తీసుకుంటారు. సో ఈ యొక్క ప్రక్రియ అయ్యేసరికి మనకు అట్లీస్ట్ 1 వీక్ పడుతుంది. ఎందుకంటే ఈ యొక్క డెడ్ లైన్ ఇచ్చిన తర్వాత, అంటే ఒక కట్ ఆఫ్ డేట్ వచ్చిన తర్వాత ఆ యొక్క డేట్ వరకు రిటైర్మెంట్ అయ్యేటటువంటి ఎంప్లాయీస్ యొక్క డేటా కూడా మొత్తం వీళ్ళు లిస్ట్ అవుట్ తీసుకోవాలి. ఆ యొక్క లిస్టులన్నీ కూడా మళ్ళీ మనకు ఆర్ఆర్సీబీకి చేరాల్సి ఉంటుంది. మళ్ళీ వాటన్నిటిని కూడా ప్రాపర్ టేబులర్ ఫామ్లో దాన్ని సెట్ చేసుకున్న తర్వాత మనకు అఫీషియల్గా నోటీస్ ద్వారా రావడం జరుగుతుంది. ఈ ప్రక్రియ అంతా అవ్వాలంటే అట్లీస్ట్ 1 వీక్ అయితే టైం పడుతుంది. సో ఇది ఒక 1 వీక్ అయితే మనం ఎస్టిమేషన్ చేసుకోవచ్చు. సో ఈ రోజు నుంచి అంటే ఈ మంత్ లాస్ట్ వరకు అయితే మోస్ట్లీ మనకు దీనికి సంబంధించి అప్డేట్ వచ్చే అవకాశం ఉంటుంది. వేకెన్సీస్ సంబంధించి పోనీ అట్లీస్ట్ టేబుల్ రాకపోయినా జోన్ వైజ్గా మనకి ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి అనేటటువంటి రఫ్లీ డేటా అయినా మనకైతే వచ్చే అవకాశం ఉంటుంది. సో అది ఆ యొక్క డిసైడ్ అయ్యేటటువంటి కట్ ఆఫ్ డేట్ని బట్టి. సో ఆల్రెడీ మనకు 2023 డిసెంబర్ వరకే 16,373 పోస్టులు అయితే అందుబాటులో ఉన్నాయి. సో దాంట్లో ఆల్రెడీ జీడీసీ కోటా కొన్ని వెళ్ళిపోతే ప్రజెంట్ మనకు ఆల్రెడీ 5,600 పోస్టులకు సంబంధించినటువంటి లిస్ట్ అవుట్ అయిపోయింది. సో రిమైనింగ్ పోస్టులు ఏదైతే ఉంటాయో వాటిని అండ్ అదేవిధంగా మనకు నెక్స్ట్ వచ్చేటటువంటి నెక్స్ట్ 1 ఇయర్ అండ్ నెక్స్ట్ 2 ఇయర్స్ అనేటటువంటి ఆ యొక్క డేటాను కన్ఫర్మ్ చేసుకొని వాటిని కూడా దీంట్లో ఇంక్లూడ్ చేసేసుకొని వేకెన్సీస్ అనే అప్డేట్ వచ్చేస్తుంది. అండ్ సెకండ్ క్వశ్చన్ మీ అందరిది కూడా ఏంటంటే టెక్నీషియన్ యాడ్ చేస్తారా లేదా? సో టెక్నీషియన్ యాడ్ చేసే అవకాశాలు అనేవి ఎక్కువగా ఉన్నాయి. ఎందుకంటే రెండింటి కూడా కామన్ సిలబస్ కాబట్టి ఒకే సిబిటీతో మనకు టెక్నీషియన్ని ఫిల్ చేయొచ్చు, ఏఎల్పిని ఫిల్ చేయొచ్చు. కాబట్టి వీళ్ళు వెండర్ ప్రాసెస్ కానీ అండ్ అదేవిధంగా రిక్రూట్మెంట్ ప్రాసెస్ కూడా ఫాస్ట్గా అవుతుంది. అండ్ ఫుల్లీ టెక్నికల్ సైడ్ కాబట్టి ఏఎల్పి కానీ టెక్నీషియన్ రెండు కూడా ఐటీఐ క్యాడర్ బేస్ పైన కాబట్టి సో దాని యొక్క సెలక్షన్ ప్రాసెస్ మొత్తం కూడా ఈక్వల్గా ఉంటుంది. కాబట్టి సో దీంట్లో మనకు సపరేట్ దీనికి సంబంధించినటువంటి అమెండ్మెంట్ రిలీజ్ చేసేసి ఈ యొక్క నోటిఫికేషన్ మెర్జ్ చేసే అవకాశం ఉంది. లేదు గవర్నమెంట్ కనుక 2 సపరేట్ చేసేద్దాము, వాళ్ళకి ఇమీడియట్గా ఏఎల్పీ అవసరం ఉంది కాబట్టి ఏఎల్పీని ఫస్ట్ ఫినిష్ చేసేసుకొని కొద్దిగా లేట్ అయినా పర్వాలేదు టెక్నీషియన్ చేసుకుందామంటే సపరేట్ నోటిఫికేషన్ అయినా వచ్చే అవకాశం ఉంది. మనకి ఎట్లా వచ్చినా సరే సేమ్ సిలబస్ కాబట్టి సో మీరందరూ కూడా వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో రెండింటికి సేమ్ సిలబస్ కాబట్టి ఏఎల్బీకి చదివినా అది ఇక్కడ మనం అంటే ఒకటి పోయినా ఇంకోటి వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి రిక్రూట్మెంట్ క్యాలెండర్ ఇస్తారా? సో ప్రజెంట్ రిక్రూట్మెంట్ క్యాలెండర్ సంబంధించి అయితే అప్డేట్ అయితే ఏం లేదు బోర్డులో. మేబీ మనకు త్వరలో అంటే రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి అప్డేట్ అంటే మనకు ఎగ్జామ్ ఎప్పుడు, CBT1 CBT2 తర్వాత DV ఎప్పుడు, మెడికల్ ఎప్పుడు, ఇట్లాంటివి అని అయితే ప్లానింగ్లో ఉంది. కాకపోతే మీకు రైల్వే గురించి తెలిసిందే కదా, అనుకున్న టైంకి ఏది అవ్వదు కాబట్టి వాళ్ళు కూడా షెడ్యూల్ ఇవ్వాలంటే భయపడుతున్నారు. ఓకే. క్యాలెండర్ ఇవ్వాలంటే అది కూడా కరెక్ట్ అవుతుందా లేదా అనేది ఒక పాయింట్ అవుట్ అయితే ఉండడం జరిగింది.
అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏజ్. సార్ ఏజ్ పెంచుతారా పెంచరా, అట్లీస్ట్ 3 years పెంచుతారా పెంచరా అంటే మనం అయితే డిమాండ్ అయితే పెట్టడం జరిగింది. ఆ యొక్క డిమాండ్ అయితే రైల్వే అయితే పరిశీలిస్తుంది. ఏమన్నా లీగల్గా ఇష్యూస్ ఉంటాయా ఉండవా ఫర్దర్గా, లేకపోతే గతంలో ఎప్పుడన్నా ఏజ్ పెంచితే దానికి సంబంధించినటువంటి పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి క్రైటీరియాని అయితే చెక్ చేస్తున్నారు. అవి కనుక మనకు సానుకూలంగా ఉంటే ఏజ్ అనేది ఖచ్చితంగా పెరుగుతుంది, ఏజ్ అనేది ఖచ్చితంగా పెంచే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఇప్పుడే వెంటనే అప్లై చేయకండి, ఎందుకంటే ఇప్పుడు అప్లై చేసినా మళ్ళీ మనకు అప్లికేషన్ మాడిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ టైం మనకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ వచ్చినా సరే మేబీ ఏమైనా టెక్నికల్గా లేకపోతే మనం గ్రామటికల్గా ఎర్రర్ చేసినా కూడా మళ్ళీ మనకు బ్యాన్ అయ్యే అవకాశం ఉంటుంది, క్యాండిడేచర్ క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది ఫర్ దిస్ రిక్రూట్మెంట్. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేయండి, మోస్ట్లీ ఈ మంత్ లాస్ట్ వరకు వెయిట్ చేయండి, ఆ తర్వాత మీరు అప్లై చేస్తే బెటర్. సో ఇప్పుడు మనకు వచ్చినటువంటి FAQ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేద్దాం. సో మనకు అకౌంట్ క్రియేట్ చేసుకోవాలంటే రిక్వైర్మెంట్ వచ్చేసి మనకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి ఉండాలి, ఫోన్ నెంబర్ ఉండాలి. ఈ రెండు కూడా చాలా చాలా నెసెసరీ. అండ్ దాంతోపాటు మనం ఒక పాస్వర్డ్ అయితే క్రియేట్ చేసుకోవాలి కదా. సో ఆ యొక్క పాస్వర్డ్ పోయినా సరే రీట్రైవ్ చేసుకునే ఫెసిలిటీని అయితే మనకి ఇక్కడైతే అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. దట్ ఈస్ ఎ గుడ్ న్యూస్ ఫర్ అస్. సో గతంలో మళ్ళీ అప్డేట్ చేసుకునే ఛాన్స్ లేదన్నారు, కాకపోతే ఈసారి అది అప్డేట్ చేసుకోవచ్చు. అది కూడా OTP సపోర్ట్ బేస్ పైన కాబట్టి అది కూడా మనకైతే పెద్ద ఇష్యూ అయితే లేదు. కాకపోతే ఇక్కడ ఈ యొక్క పాయింట్ ఇంపార్టెంట్ చూడండి, మనం ఈ యొక్క ఫోన్ నెంబర్ కానీ ఆధార్ నెంబర్ కానీ అండ్ అదేవిధంగా మన యొక్క డీటెయిల్స్ కానీ అంటే మన యొక్క ఇచ్చినటువంటి నెసెసరీ డీటెయిల్స్ ఏదైతే ఉంటాయో వాటిని చేంజ్ చేసుకునే అవకాశం ఉంటుందా అంటే అకౌంట్ క్రియేట్ చేసుకునే టైంలో ఇచ్చినటువంటి డేటాని ఏమన్నా ఎడిట్ చేసుకోవచ్చు అంటే ఎడిట్ చేసుకునే అవకాశం అయితే లేదు. సో అసలు దీంట్లో వచ్చినటువంటి మెయిన్ పాయింట్స్ని ఒకసారి చెక్ చేద్దాం, ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో దిస్ ఈజ్ అప్లికేషన్ సంబంధించినటువంటి డేటా అండ్ ఇక్కడ కనిపిస్తుంది క్రియేట్ అకౌంట్. సో క్రియేట్ అకౌంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక్కడ ముందే ఇన్ఫర్మేషన్ మొత్తం ఇచ్చేస్తున్నారు. సో హిందీలో కావాలంటే హిందీలో చూసుకోవచ్చు, లేదంటే ఇంగ్లీష్. సో ఇక్కడ మన మొత్తం డీటెయిల్స్ అయితే ఉంటాయి. అండ్ నెక్స్ట్ సో ఇక్కడ కనిపిస్తుంది కదా, మీరు గతంలో డిబార్ అయ్యారా లేదా, లేకపోతే ఏమన్నా లేసిక్ సర్జరీ చేయించుకున్నారా లేదా, దానికి సంబంధించి ముందే ఇక్కడ ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. బెంచ్ మార్క్ అంటే PWDనా ఎస్ఆనో అని, దాని తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్ని ఇక్కడ నేషనాలిటీ అండ్ అదేవిధంగా మీ యొక్క 10th class మార్క్స్ మెమో ప్రకారంగా ఇక్కడ మీ యొక్క ఫుల్ నేమ్ రీటైప్ చేయాల్సి ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ రీటైప్ చేయాల్సి ఉంటుంది, జెండర్ యొక్క ఫాదర్ నేమ్ మదర్ నేమ్ ఇవన్నీ కూడా 10th class మార్క్స్ మెమోలో ఏదైతే అది 10th class మార్క్స్ మెమోలో మీ యొక్క మదర్ నేమ్ పక్కన కానీ ఫాదర్ నేమ్ పక్కన కానీ సర్నేమ్ లేకుంటే వదిలేసేయండి. ఏదైతే 10th class మార్క్స్ మెమోలో ఉంటుందో సేమ్ అట్నే ఫిల్ చేయాల్సి ఉంటుంది. అండ్ మెయిన్గా మన యొక్క క్యాండిడేచర్ అనేది ఆధార్ నెంబర్ బేస్డ్ ఉంటుంది కాబట్టి ఆధార్ ఖచ్చితంగా వీరైతే చెక్ చేస్తారు. సో ఆధార్ ఇక్కడ వెరిఫై అవుతుంది. నెక్స్ట్ మనం ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు బయోమెట్రిక్ ఉంటుంది కదా, అక్కడ కూడా మనకి ఆ యొక్క ఇష్యూ ఉండకుండా ఇక్కడ మనకు క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ కాంటాక్ట్ డీటెయిల్స్, పాస్వర్డ్. ఓకేనా, ఈ పాస్వర్డ్ ఒక్కటి మాత్రమే దీంట్లో ఇచ్చిన దాంట్లో పాస్వర్డ్ ఒక్కటి మాత్రం మనం అయితే అప్డేట్ చేసుకోవచ్చు, మిగిలిన ఏ కూడా మనం అయితే మార్చడానికి వీల్లేదు. కాబట్టి కొద్దిగా కేర్ఫుల్గా అప్లై చేయండి. మోస్ట్లీ ఒక కొద్ది రోజులు వెయిట్ చేయండి, వెయిట్ చేస్తే మనకు ఇంకా ఏదైనా ఇష్యూ ఉంటే అది కూడా రిజాల్వ్ అయితే అయిపోతాయి, ఈవెన్ ఇన్ టెక్నికల్. ఓకే, సో అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం చేయాల్సింది బోర్డు సెలెక్షన్. సో బోర్డు సెలెక్షన్ ఇంపార్టెంట్. సో ప్రజెంట్ మనకు వేకెన్సీస్ అయితే బిలాస్పూర్లో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎక్కువ అప్లికేషన్స్ అటే వెళ్ళిపోతున్నాయి. మన జూన్ కొంత లిమిటెడ్ అప్లికేషన్స్ అనేవి నార్త్ ఇండియా నుంచి వస్తున్నాయి. వేకెన్సీస్ కనుక రివైజ్డ్ అయిపోతే మాత్రం మనకి ఇంకా ఆ యొక్క నార్త్ ఇండియా నుంచి వచ్చేటటువంటి ప్రజలు అనేది తగ్గిపోతుంది. కాబట్టి కొద్ది రోజులు వెయిట్ చేస్తే మనకు ఆ యొక్క క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఏ విధంగా అప్లై చేయాలనేటటువంటిది స్టెప్ బై స్టెప్ వీడియో అనేది మీకైతే అందుబాటులో తీసుకొస్తా, ఎప్పుడైతే మనకు ఆ యొక్క ఇష్యూస్ అన్ని క్లియర్ అయిపోతాయో. అందుకే చేయలేదు, లేకుంటే మనకు ఈ యొక్క అప్లికేషన్ వచ్చిన డేట్ రోజే చేసేవాడిని. కాకపోతే మీకు తెలిసిందే కదా, ఏ టైం అయితే చేస్తే మనకు బెటర్ ఆ యొక్క టైంలోనే మనం అప్లికేషన్ చేయాలని దీనికోసం వెయిట్ చేస్తున్నాం. అండ్ నెక్స్ట్ ఫ్రీ ట్రావెల్ అథారిటీ సంబంధించి కనుక తీసుకుంటే SC/ST క్యాండిడేట్స్ మాత్రమే దీనికి ఎలిజిబుల్. EBC కానీ OBC కానీ అదర్ క్యాండిడేట్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్. ఫ్రీ ట్రావెల్ అథారిటీ సంబంధించి కనుక తీసుకుంటే ఏ విధంగా తీసుకోవాలంటే మీ యొక్క SC/ST సర్టిఫికేట్ అనేది మనం అప్లై చేసేటప్పుడు ఇవ్వాలి. సో అప్పుడే మనకు అప్లికేషన్ ఫామ్లో వచ్చేస్తుంది డైరెక్ట్గా ఈ యొక్క ఫ్రీ ట్రావెల్ సంబంధించినటువంటి నియరెస్ట్ డెస్టినేషన్ మనం సెలెక్ట్ చేసుకుంటాం, దాన్ని బట్టి షార్ట్ లిస్ట్ అయిపోతుంది, దాన్ని బట్టి మనకు వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ ఫ్రీ ట్రావెల్ ఫెసిలిటీ సంబంధించి ఏ విధంగా రిసీవ్ చేసుకోవాలి దానికి సంబంధించి ఇక్కడ మనకైతే ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరిగింది. ఈ కాల్ లెటర్తో పాటు ఇది మనకు వచ్చేస్తుంది. సో డైరెక్ట్ మన యొక్క టికెట్ బుకింగ్ కౌంటర్ దగ్గరికి వెళ్ళిపోయి దాన్ని SC/ST సర్టిఫికేట్ చూపిస్తే మనకైతే రిజర్వేషన్ చేయడం జరుగుతుంది సీట్ అయితే. ఆ యొక్క రిజర్వేషన్ ప్రకారంగా మనం అయితే ట్రావెల్ చేయొచ్చు. ఒకవేళ మీ యొక్క క్యాస్ట్ సర్టిఫికేట్ కనుక అప్లోడ్ అవ్వకపోతే అంటే ఓన్లీ SC/ST వాళ్ళకి మాత్రమే బిలో 500 KB ఉండాల్సి ఉంటుంది, PDF ఫార్మాట్లో ఉండాలి. అండ్ నెక్స్ట్ EBC కనుక తీసుకుంటే వాళ్ళ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ అనేది యాన్యువల్లీ 50,000 కంటే తక్కువ ఉండాల్సి ఉంటుంది. ఎక్కువ ఉంటే మాత్రం EBC నాట్ ఎలిజిబుల్. ఇది ఓన్లీ ఫీ కన్సెషన్ మాత్రమే, వేకెన్సీస్ అనే వీళ్ళకి అలాట్మెంట్ ఉండదు కాబట్టి దీన్ని వదిలేయండి. దానికి సంబంధించి ఇక్కడ క్లారిటీ ఇవ్వడం జరిగింది. రిజర్వ్డ్ పోస్టులు ఉంటాయి, EBC కంటే ఉండవు. టూల్ అండ్ డై మేకింగ్ సంబంధించి డిప్లొమా వాళ్ళకి ఎలిజిబుల్ అయితే లేదు. సో ఓన్లీ ఇక్కడ మనకు యానెక్సర్ ఏలో మెన్షన్ చేసినవి మాత్రమే ఎలిజిబుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఎందుకంటే ఇట్లాంటి క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు.
సివిల్ వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందా, లేకపోతే మేము ఏరోనాటికల్ చేసినాం వాళ్ళకి ఎలిజిబుల్ ఉంటుందా అంటే సో అట్లాంటి వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదు. సో 2 ఇయర్స్ డిప్లొమా ఎవరైతే ఐటీఐ చేసిన తర్వాత డైరెక్ట్గా డిప్లొమాకి ఎంటర్ అయ్యే వాళ్ళకి 1 ఇయర్ డిప్లొమా అనేది కట్ అవుతుంది. స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ వీళ్ళు ఎంటర్ అయిపోతారు. సో వాళ్ళు ఎలిజిబుల్ అంటే వాళ్ళు ఎలిజిబుల్ కాదు. ఎవరైతే 3 ఇయర్స్ డిప్లొమా చేసి ఉంటారో వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. అండ్ అదేవిధంగా ఎస్ఎస్సి తర్వాత మనకు యాడ్ బటన్ కింద కనిపిస్తుంది, అది క్లిక్ చేసిన తర్వాత మనం అడిషనల్ క్వాలిఫికేషన్స్ అనేవి యాడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు కనుక ఎన్టీసీ అండ్ ఎన్ఈఎస్సీ కనుక చేసి ఉంటే దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా మీరు యాడ్ బటన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. అంటే 1 by 1 మీరు చేసుకోవచ్చు. అది డిగ్రీ కానీ లేకపోతే డిప్లొమా కానీ ఎన్ఈఎస్సీ ప్లస్ డిగ్రీ కానీ ఏదైనా సరే మీరు అక్కడ డిగ్రీ అంటే జనరల్ డిగ్రీ కాదు, బీటెక్. ఓకేనా, అక్కడ వాళ్ళు బీటెక్ అని మెన్షన్ చేయాలి. కాకపోతే ఇది ఆల్ ఓవర్ ద ఇండియాలో రిక్రూట్మెంట్ కాబట్టి మన దగ్గర మనం రెగ్యులర్గా బీటెక్ అని అంటాం, కొన్ని దగ్గర డిగ్రీ ఆఫ్ ఇంజనీరింగ్ అట్లా కొన్ని టర్మ్స్ అయితే ఉంటాయి కాబట్టి వీళ్ళు జనరల్గా డిగ్రీ అని పెట్టడం జరిగింది. సో బీఏ, బీఎస్సీ, బీకామ్ వాళ్ళు కాదు, ఓన్లీ బీటెక్ ఈజ్ ఎలిజిబుల్, లేదంటే బీఈ బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అనేది ఎలిజిబుల్. ఓకే, అండ్ నెక్స్ట్ ఎవరైనా గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ చేసిన వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అంటే లేదు, ఓన్లీ సిసిఏ అయితే యాక్సెప్ట్ చేస్తారు. ఏ సర్టిఫికేట్స్ అప్లోడ్ చేయాలి వాటికి సంబంధించిన డీటెయిల్స్. సో ఎస్సీ వాళ్ళు వాళ్ళ యొక్క ఫ్రీ ట్రావెల్ కోసం అండ్ అందరూ కూడా ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. వాటికి సంబంధించినటువంటి సైజెస్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంకా నేను మీకు ప్రీవియస్ వీడియోలోనే డిపిఐ బేస్ పైన అండ్ అదేవిధంగా సైజెస్ బేస్ పైన కూడా ఇవ్వడం జరిగింది. డైరెక్ట్గా ఆ యొక్క వీడియో ఒకసారి చెక్ చేసుకోండి. వీడియో డిస్క్రిప్షన్లో ఆ యొక్క వీడియో యొక్క లింక్ కూడా అందుబాటులో ఉంటుంది. లేదంటే ఇక్కడ ఐ కార్డ్ కనిపిస్తుంది, ఇక్కడ టాప్లో ఐ కార్డ్లో కూడా ప్రొవైడ్ చేస్తాం, మీరు అక్కడి నుంచి కూడా చెక్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఐటీఐ క్యాండిడేట్స్కి ట్రేడ్ సంబంధించినటువంటి డేటా ఐటీఐ పాయింట్ ఆఫ్ వ్యూ కన్నా తీసుకుంటే పార్ట్ బి ఏదైతే ట్రేడ్ ఉంటుందో వాళ్ళ యొక్క ట్రేడ్ సంబంధించి మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేయడం జరిగింది, దాన్ని ఒకసారి రివ్యూ చేసుకోండి. అండ్ డిప్లొమా అండ్ నెక్స్ట్ డిప్లొమా లేదా డిగ్రీ క్యాండిడేట్స్ కన్నా తీసుకుంటే వాళ్ళ యొక్క ట్రేడ్ సంబంధించి ఇక్కడ పాయింట్స్ అడగడం జరిగింది. సో వాళ్ళ యొక్క డిసిప్లిన్ సంబంధించి వాళ్ళకు ఉన్నటువంటి అవైలబుల్ ఆప్షన్స్ నుంచి ఒక ట్రేడ్ని అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ ఫీ అనేది ఏ విధంగా పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎగ్జామినేషన్ పేమెంట్ అనేది మనకు ఆన్లైన్, నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ లేదా డెబిట్ లేదా యూపీఐ ద్వారా పేమెంట్ చేయొచ్చు. విత్ జిఎస్టీ అనేది మనకు ఛార్జెస్ అయితే పడతాయి. అండ్ నెక్స్ట్ స్టేజెస్ అని మనకు మొత్తం 5 స్టేజెస్ ఉంటాయి. CBT1, CBT2, CBAT, DV అండ్ మెడికల్, మొత్తం 5 స్టేజెస్లో ఈ యొక్క రిక్రూట్మెంట్ ప్రాసెస్ అవుతుంది. అండ్ ఫస్ట్ స్టేజ్ సంబంధించినటువంటి సిలబస్ నోటిఫికేషన్లో ఉంది. సెకండ్ స్టేజ్ సంబంధించినటువంటి సిలబస్ ఉంది. సెకండ్ స్టేజ్ దాంట్లో మనకు జీకే అన్ని పోర్షన్ రిమూవ్ చేసేసారు. సో రిమూవ్ చేయడం జరిగింది కాబట్టి అది కూడా మళ్ళీ మనకు ఒకసారి క్లారిటీ రావాల్సి ఉంది. సిలబస్ గురించి కూడా ఇంకా కన్ఫర్మేషన్ అయితే అవ్వలేదు బోర్డు నుంచి. టెక్నీషియన్ సంబంధించినటువంటి డిస్కషన్స్ అవుతున్నాయి కాబట్టి రివైజ్డ్ అయితే మళ్ళీ మనకు జీకే యాడ్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. కాబట్టి మీకు ఇంకా సిలబస్ సంబంధించినటువంటి అండ్ అదేవిధంగా పేపర్ ప్యాటర్న్ సంబంధించినటువంటి వీడియో కూడా ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ నెగిటివ్ మార్కింగ్. సో నెగిటివ్ మార్కింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుంది, 1/3 నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. ఓన్లీ CBAT మాత్రమే, అంటే ఆప్టిట్యూడ్ టెస్ట్ మాత్రమే నెగిటివ్ అనేది ఉండదు. అండ్ నెక్స్ట్ ఎగ్జామినేషన్ లాంగ్వేజ్ కన్నా తీసుకుని మనకు 15 లాంగ్వేజెస్ అయితే అందుబాటులో ఉంటాయి. మనకు తెలుగు అయితే అందుబాటులో ఉంది. మీరు అందరూ కూడా అప్లై చేసేటప్పుడే తెలుగు లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోండి, అయిపోతుంది. అప్లికేషన్ టైంలోనే మనకు అడుగుతుంది మీరు ఏ లాంగ్వేజ్లో ఎగ్జామ్ రాయాలనుకుంటున్నారని, దానికి సంబంధించి డేటా ఇస్తే అయిపోతుంది. అప్లికేషన్ సబ్మిషన్ అయిపోయిన తర్వాత మాడిఫై చేయవచ్చా, మాడిఫై చేయాలంటే ఏ డీటెయిల్స్, సో దానికి సంబంధించి ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది. క్రియేట్ అయిన అకౌంట్ సంబంధించినటువంటి డేటా తప్ప మిగిలిన అయితే మీరు మార్చుకోవచ్చు. దాని 250 రూపీస్ అయితే ఫీ పేమెంట్ చేయాల్సి ఉంటుంది. అది కూడా మనకు ఫిబ్రవరి 20 నుంచి 29 వరకు మనకు ఈ యొక్క అప్డేట్స్ కనుక వచ్చేస్తే ఇది కూడా ఎక్స్టెండ్ అయితేనే ఉంటుంది. ఎలక్షన్ కోడ్కి అప్లికేషన్కి ఇష్యూ ఏం లేదు, ఎందుకంటే ముందే నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ అదేవిధంగా మనకి ఏమైనా టెక్నికల్ ఇష్యూస్ కానీ క్వారీస్ ఉంటే మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ యొక్క ఈమెయిల్ ఐడికి కానీ ఇక్కడ ఉన్నటువంటి ఫోన్ నెంబర్ కానీ మీరు కాంటాక్ట్ అయితే మనకు అప్డేట్ అనేది రావడం జరుగుతుంది. పర్సనల్గా మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ అయినట్లు మనకి ఏ విధంగా తెలుస్తుందంటే SMS మరియు ఈమెయిల్ ద్వారా నోటిఫికేషన్ వస్తుంది. అండ్ ప్రింట్అవుట్ ఎప్పుడైనా తీసుకోవచ్చా అంటే ఎస్, ఫీ పేమెంట్ అయిపోయిన తర్వాత ప్రింట్అవుట్ అయితే తీసుకోవచ్చు. కాకపోతే మనకు లిమిటెడ్ టైం మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఆ యొక్క టైంలోనే మనం తీసుకోవచ్చు. ఓకేనా, ఈ విధంగా మనకైతే బేసిక్ డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరిగింది. వీటన్నిటి గురించి మనం బ్రీఫ్గా డిస్కస్ చేసుకున్నాం ప్రీవియస్ వీడియోలో. ఓకేనా, సో ఆల్రెడీ మీకు రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి మీ అందరికీ పర్సనల్గా అయినటువంటి ప్రశ్నలకైతే ఆన్సర్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనకు విత్ ఇన్ షార్ట్ టైంలో మోస్ట్లీ మంత్ లాస్ట్ వరకు అయితే ఆ యొక్క ఫైనలైజ్డ్ అయినటువంటి డేటా అయితే వచ్చే అవకాశం ఉంది. అండ్ దాంతోపాటు ఇతర నోటిఫికేషన్ల గురించి కూడా బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్ అవుతుంది కాబట్టి వాటి గురించి కూడా మన త్వరలోనే అప్డేట్ వస్తుంది. ఆ యొక్క అప్డేట్ రాగా నేను మీకు మరొక వీడియో ద్వారా అప్డేట్ అయితే అందించడం జరుగుతుంది. కాబట్టి అప్పటి వరకు వెయిట్ చేయండి. అండ్ అదేవిధంగా ఈ యొక్క అప్డేట్స్ అయిపోయిన తర్వాత అప్లై చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది, మీకు కూడా ఫుల్ క్లారిటీ ఉంటుంది ఏ జోన్కి అప్లై చేస్తే బెటర్. అండ్ అదేవిధంగా మన కాంపిటీషన్ ఎట్లా ఉంటుంది వీటన్నిటి గురించి ఫుల్ ఫ్లెజ్డ్గా మీకైతే పర్ఫెక్ట్ ఐడియా తోటి మీ యొక్క ప్రిపరేషన్ ప్రాపర్గా ప్లాన్ చేసుకోగలరు. ఓకేనా, అండ్ అదేవిధంగా ALP సంబంధించినటువంటి డేటాలో భాగంగా మన యొక్క ఛానల్ తరపున మీ అందరూ కూడా ALP సంబంధించినటువంటి CBT1 మరియు CBT2 పాయింట్ ఆఫ్ లో కంటెంట్ ఆల్రెడీ అందుబాటులో ఉంచడం జరిగింది.
ఆల్రెడీ CBT2 మొత్తం కూడా మీకైతే రెడీ చేయడం జరిగింది. ఎస్పెషల్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ కంటెంట్ మొత్తం కూడా ప్రెజెంట్ అవైలబిలిటీలో ఉంది. కాబట్టి ఫస్ట్ CBT2ని ఎస్పెషల్లీ బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ పైన కమాండ్ తెచ్చుకోండి. మనకి ఒక అప్డేట్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత అంటే అప్లికేషన్ ప్రాసెస్ ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ మీకు CBT1 క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి. CBT1 క్లాసెస్ సేమ్ ఇదే కోర్సులో మీకు అప్డేట్లోకి వస్తాయి 2024 అప్డేటెడ్ కంటెంట్ తోటి. సో వాటిని మీరు ప్రిపేర్ అవుతూ CBT2 పైన కూడా కమాండ్ తెచ్చుకుంటే మీకు జాబ్ వచ్చే అవకాశాలని ఎక్కువగా ఉంటాయి. ఎస్పెషల్లీ మనకు CBT2 అనేది జాబ్ డిసైడర్ కాబట్టి పార్ట్ ఏ 100 మార్క్స్ అనేవి క్రూషియల్. ALP సాధించాలంటే 100 మార్క్స్కి మీకు వచ్చినటువంటి మార్క్స్ని బట్టి మీకు జాబ్ డిసైడ్ అవుతుంది. కాబట్టి ఆ యొక్క 100 మార్క్స్ గురించి ఇప్పటి నుంచే మీరు ప్రిపేర్ అవ్వండి. చాలామంది ఏం చేస్తారంటే CBT1 అయిపోయిన తర్వాత ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తారు. అప్పుడు అస్సలే టైం సరిపోదు. కాబట్టి మీరు ఇప్పటి నుంచే ప్రిపేర్ అవ్వండి. డెఫినెట్గా మీరు మంచి స్కోర్ తెచ్చుకునే అవకాశం ఉంటుంది. అండ్ దాంతోపాటు బేసిక్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో డ్రాయింగ్ సంబంధించి ఆల్రెడీ 1300కు పైగా ఎక్స్పెక్టెడ్ అండ్ ఇంపార్టెంట్ బిట్స్ అయితే ఇవ్వడం జరిగింది విత్ పిక్చర్స్ తోటి. వాటిని ఖచ్చితంగా ఉపయోగించుకోండి. ఓకేనా? సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్స్ నుంచి కంటెంట్ని గ్యాదర్ చేసుకోండి. అండ్ థ్యాంక్ ఫర్ వాచింగ్.